హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి, పిల్లల యాక్టివిటీస్ ఉంటాయి, ఫన్నీ రీల్స్ ఉంటాయి. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంటర్టైన్మెంట్ తీసుకోండి. సో ఈరోజు మీ ముందుకి ఒక కుకింగ్ బ్లాగ్తో వచ్చేసామండి. అదేంటంటే పాలక్ పన్నీర్. ముందుగా పాలక్ పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. ఫస్ట్ యాజ్ యూజువల్ పాలకూర కావాలి, నెక్స్ట్ పన్నీర్ కావాలి. పన్నీర్ నేనైతే 250 గ్రామ్స్ తీసుకున్నాను. సో పాలకూర ఒక 2 కట్టలు తీసుకున్నాను. గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకోండి సన్నగా. నెక్స్ట్ టొమాటో ప్యూరీ తీసుకోవాలండి, లైక్ 2 టొమాటోస్ అలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా పాలకూరను కూడా మనము జస్ట్ వాటర్లో బాయిల్ చేసేసి మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి, అది కూడా ప్యూరీ లాగా. ఇంకొకటి ఫ్రెష్ క్రీమ్ ఉంటే తీసుకోండి, లేదంటే మన పాల మీద మీగడ ఉంటుంది కదా, సో అది కూడా ఒక హాఫ్ కప్ అలా రెడీగా పెట్టుకోండి. అంతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం ఏం చేస్తామంటే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఉంటుంది కదా, సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఫస్ట్ కొంచెం బే లీఫ్ 2 వేస్తాము. బే లీవ్స్ బిర్యానీ ఆకులు అంటారు కదా, ఒక 2 వేసుకోండి. తర్వాత దాంట్లో ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ మంచిగా వేయించాలండి, పచ్చివాసన పోయి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేస్తే మనకి స్వీట్నెస్ అనేది తగ్గి మంచిగా ఉంటుంది కర్రీ, స్పైసీగా. ఒకవేళ స్వీట్గా కావాలనుకునే వాళ్ళు నార్మల్గా వేయించుకోండి. సో ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత నేను ఇక్కడ మెంతి కూర కొంచెం తీసుకున్నానండి, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం. సో మెంతి ఆకులు కొన్ని తీసుకొని అవి కూడా వేసి ఆనియన్స్తో పాటు వేయించాను. సో అది చేదు పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇవి 2 మంచిగా వేగిన తర్వాత టొమాటోస్ ప్యూరీ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ చేసుకొని, సో ఆ టొమాటోస్ ప్యూరీ దీంట్లో వేసేయాలి. సో టొమాటోస్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకొని అన్నీ కలిపి కొద్దిసేపు అలా ఉడికించుకోవాలండి. ఇలా మంచిగా బాయిల్ అయిన టొమాటో ప్యూరీ, ఆనియన్స్ అన్నీ మిక్స్చర్ ఉంది కదా, సో ఈ గ్రేవీలోకి మనం ఇప్పుడు కావాల్సిన మసాలా దినుసులు వేస్తామండి. లైక్ పసుపు 1 స్పూన్, సాల్ట్ అనేది సరిపడా లైక్ 1.5 స్పూన్ అలా పడుతుంది. కారం అయితే మనం మిర్చి వేయలేదు కాబట్టి దీంట్లో కారం కొంచెం ఒక 2.5 స్పూన్స్ కారం వేయాలి. ధనియా పొడి వేస్తామండి, ఒక 1 స్పూన్ ధనియా పౌడర్. అండ్ గరం మసాలా ఒక 1/2 స్పూన్ ఆర్ 3/4 స్పూన్, 1/2 చెంచా అలాగా వేస్తాము. సో ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ కొద్దిసేపు ఆ గ్రేవీకి పట్టేంత వరకు ఉడికిస్తామండి. సో మూత తీసి చూస్తే కొంతసేపటికి ఆయిల్ అనేది లూజ్ అవుట్ అయ్యి కొంచెం పైకి ఆయిల్ తేలి కనిపిస్తుందండి. సో కరెక్ట్గా ఆ టైంలో మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అదేంటంటే మన పాలకూర మిక్సీ పట్టిన ప్యూరీ ఉంది కదా, సో ఆ ప్యూరీని దీంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లో మీగడ ఆల్రెడీ ఒక 2-3 స్పూన్స్ మీగడ పాల మీద మీగడ తీసి పెట్టుకున్నాం కదా, సో అది కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలండి. సో ఈలోగా ఇంకొక ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి. అదేంటంటే మనలోగా ఇంకొక కళాయి తీసుకొని దాంట్లో మనం తీసుకున్న పన్నీర్ ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటున్నామండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే అది సాల్ట్ ముక్కలకు పడుతుంది. సో నెక్స్ట్ దాంట్లో మనం కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి, ఇది మన చాయిస్. సో అవి 2 మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ పన్నీర్ పీసెస్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ ఉంది కదా, సో ఆ గ్రేవీలో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆ ముక్కలకి ఆ గ్రేవీ అంతా పట్టేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. దీన్ని కొంతసేపు ఉడికించాలి. సో ఒక 10 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత ఫైనల్గా తాలింపు వేసుకోవాలండి, ఇది కూడా చాయిసే. సో ఆ తాలింపులో మనము మన గార్లిక్ ఉంటుంది కదా, వెల్లుల్లిని చిన్నగా కట్ చేసి ఆ వెల్లుల్లి, ఎండుమిర్చి అలా వేసేసి తాలింపు చేసుకొని దాన్ని ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకోవాలండి. అంతేనండి, టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇది రోటీస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, రైస్లో కూడా బాగుంటుంది, బట్ రోటీస్కి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రీవియస్ రీల్లో నేను ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటే మా పాప డిస్టర్బ్ చేసింది కదా, సో అది ఇప్పుడు నేను కంప్లీట్ చేస్తానండి. ఏం లేదు, మనకి ప్రజెంట్ జనరేషన్కి ఓల్డ్ జనరేషన్కి డిఫరెన్స్ ఏంటంటే
అప్పట్లో అందరూ అన్నీ ఓపెన్‌గా మాట్లాడుకోవడము, వాళ్ళ కష్ట సుఖాలు పంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ఎవరు బయటకి చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. అండ్ అంత టైం ఉండట్లేదు. వినడానికి ఎవరు లేరు, చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. సో, ఈ ఇది ఇలా ఉండగా కొంతమంది అమాయకులు మాత్రం లైక్ అందరి లైఫ్‌లో ఉంటున్నాయి ప్రాబ్లమ్స్ అనే విషయం తెలియక నా లైఫ్‌లోనే ఎందుకు ఇలా అవుతుంది అనేసి ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. బట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే కష్టాలనేది చాలా కామన్ అండి. ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగ్గ రేంజ్‌లో అందరికీ ఉంటాయి కష్టాలు. ఎవరు మిగిలిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. నా ఒక్క దానికే లేదా నా ఒక్కడికే కష్టం ఉంది అనుకుంటే మాత్రం అది చాలా మిస్టేక్ అండి. సో, దీని నుంచి రిలీఫ్ కోసం ఏం చేయొచ్చంటే, మనం మన ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేయొచ్చు. సో, అలా మాట్లాడుకుంటూ ఉంటే మనకు కూడా సొసైటీలో ఎలా ఉంది అనేది తెలుస్తదండి. సో, బీ హ్యాపీ అండి ఆల్వేస్. థ్యాంక్ యూ.